సార్ మనుషులు ఎన్నో గుణాలని మనం చూస్తూ ఉంటాం. రకరకాల వీడికి అసలు వీడు గుణవంతుడే కాదని మాట్లాడుతూ ఉంటారు. సో, ఆ గుణాల సంగతి పక్కన పెడితే అసలు పుట్టుకతోనే గుణం అనేది అసలు పుడుతుందా? గుణం కూడా పుట్టుకతోనే పుడుతుందా? ప్రాణంతో పాటు గుణం కూడా పుడుతుందా? ఎన్ని గుణాలు కలిగి ఉంటాడు మనిషి పుట్టినప్పుడు చెప్పండి? సో, చాలా మంచిగా వచ్చారు మేడం. హ్మ్. దయచేసి ప్రేక్షకులు, మేధావులు చెప్పింది కరెక్ట్ అని నేను భావించట్లేదు. మీలో ఉన్న అద్భుతమైన ఎనలేని శక్తి, ఎనలేని విజ్ఞానం ఎంతో మేధావులున్నారు. హ్మ్. బాగా పరిశోధించి, ఆలోచన చేసి నేను మాట్లాడింది నిజమా? అబద్ధమని మీరు మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని నాది మంచిదైతే మీరు వేల మందికి బోధిస్తారని నేను మనవి చేస్తున్నా. హ్మ్. జన్మించిన నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను మేడం. గుణాలు నా దివ్య దృష్టి ప్రకారంగా పక్కా 100% నేను చెప్పినట్టు అనుకోవట్లేదు. నాలో ఉన్న దివ్య దృష్టితో నేను చెప్తున్నా మేడం. ఇప్పుడు జన్మతా మానవునికి ఎన్ని గుణాలు కలిగి జన్మిస్తాడు అని మీ క్వెషన్ అంతే హ్మ్. కదా! హ్మ్. సో, జన్మతా మానవుడు 3 గుణాలు కలిగి జన్మిస్తాడు మేడం. హుహు. 3 గుణాలు కలిగి మీరు నిత్య జీవితంలో మీరు ఆలోచన చేయండి. ఒకటి హ్మ్. మనలో ఉన్న జ్ఞానోదయంతోని ఇప్పుడు మీరు ఇంతకుముందు చాలా అద్భుతమైన క్వెషన్ ఏశారు. హ్మ్. రాక్షసుడు, భగవంతుడు ఎందులో లీనమై ఉన్నాడు? నిజంగా ఇవన్నీ మంచి సబ్జెక్ట్ మాట్లాడాము ఇంతకుముందు. హ్మ్. సో, ఇప్పుడు నేను చెప్పబోయేదేందంటే, జన్మతా మానవుడు 3 గుణాలు కలిగి జన్మిస్తాడు. ఒకటి రాక్షస గుణం. హ్మ్. నంబర్ 1. హ్మ్. అంటే పుడుతూనే పుడుతుందండి అతని రాక్షస గుణం కర్మలకు అంటే? లోబడే అన్ని గుణాలుంటాయి. నేను ఓకే. చెప్తాను. హ్మ్. ఒకటి నంబర్ 1 రాక్షసుని గుణం. హ్మ్. నంబర్ 2 బసవన్న గుణం. హ్మ్. నంబర్ 3 దైవ గుణం. హ్మ్. దైవ గుణములంటే దైవ గుణములు కలిగిన వాళ్ళు ఈ అనంత విశ్వంలో ఏది దాళ్ళకు ఎదురు లేదనంత జ్ఞానోదయం ఉంటది వాళ్ళకు. హ్మ్. జన్మించిన ప్రతి మానవుణ్ణి ఈ 3 గుణాలు వెంటాడతాయి. హ్మ్. 3 గుణాలు లీనమై ఉన్నాయి. హ్మ్. కానీ జన్మించిన ప్రతి మానవుడు భగవంతుని రూపంలో జన్మించిన విశ్వరూప కర్త భగవంతుని రూపంలో ఉన్న మానవుడు జన్మించిన ప్రతి మానవుడు రాక్షసుడు అనట్లేదు. జన్మించిన ప్రతి మానవుడు దేవుడని అనట్లేదు. హ్మ్. హ్మ్. జన్మించిన ప్రతి మానవుడు బసవన్న. బసవన్న అంటే అర్థం ఏంటిది? తలకాయ ఇప్పడం. అంతే. ఇది నీకు ఏది మీరు రైట్, రాంగ్ అనేది తెలీదు. ఏది చెప్తే అది ఏది నమ్మడం. అది కరెక్ట్ చెప్పిండ్రు. హ్మ్. బసవన్న గుణం అనేది ఏందంటే, మీరు నిత్య జీవితంలో చూడండి. హ్మ్. వాళ్ళ కర్మలకు లోబడి వాళ్ళు 3 గుణాలుంటాయి. కానీ వాళ్ళ కర్మలకు లోబడి ఖాళీ బసవన్న గుణాన్నే డామినేట్ చేస్తారు. జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు. హ్మ్. దాన్నే మనం కర్మలంటున్నాం. హ్మ్. నేను విడదీసి చెప్తా మీకు. కర్మలు, గుణాలు. హ్మ్. కర్మలకు లోబడి గుణాలు డామినేట్ అయితాయి ఇక్కడ. హ్మ్. జన్మించిన ప్రతి మానవుడు 3 గుణాలు కలిగి జన్మిస్తాడు. హ్మ్. మీరు చూడండి జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు హ్మ్. తను ఈ 3 గుణాలు కోటాను కోట్ల సార్లు యూజ్ చేస్తాడు. హ్మ్. జన్మించగానే బసవన్న గుణం ఒక అవతారమయ్యేది. హ్మ్. కొన్ని సంవత్సరాలు. మళ్ళా తర్వాత తన కర్మలకు లోబడి అది బసవన్న గుణమా? రాక్షసుని గుణమా? దైవ హ్మ్. గుణమా? హ్మ్. తన కర్మలకు లోబడి ఆలోచన చేస్తాడు. తన కర్మలకు లోబడి తన పరివర్తన వస్తది. కర్మలకు లోబడి జ్ఞానోదయం వస్తది. అంటే హ్మ్. విద్యాభ్యాసం పొందుతాడు. హ్మ్. నువ్వు ఎంతటి విద్యాభ్యాసం పొందినా గూడా, హ్మ్. నువ్వు ఎంతటి ఈ భూలోకంలో మానవుడు సృష్టించిన ఎంత ఉన్నతమైన చదువులు చదువుకున్నా గూడా, హ్మ్. తన కర్మలే అమలు చేస్తాడు మీరు చూడండి. హ్మ్. చివరకు ఎంత విజ్ఞానవంతుడైనా గూడా, హ్మ్. ఎగ్జాంపుల్‌గా తోటి మానవుని హతమార్చేటోళ్ళున్నారు. అవును.
మరి అతడు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఉమ్, తన కర్మలకు లోబడి పరిస్థితులకు అనుగుణంగా ఉమ్, తను రాక్షస గుణం పాటించి ఎదుటి వాళ్ళని హతమార్చవచ్చు. తన ఉమ్, కర్మలకు లోబడి దైవ గుణాన్ని పోయి ఇతరులను రక్షించవచ్చు. అసలు కొందరు తన కర్మలకు లోబడి ఉమ్, అసలు రాక్షస గుణాన్ని యూజే చేయరు వాళ్ళు. ఉమ్, మరణానికి సిద్ధపడతారు కానీ రాక్షసుని గుణం ఏంటిది? ఇతరులకు కీడు చేయడమేగా. ఉమ్, రాక్షసుని గుణం అంటే అది అతని కానిది కూడా నాది అని వెంటాడి మొత్తం రాక్షసుని గుణం అంటే మొత్తం చెడు మంచిని చెడు అనడం అంతే. ఇక ఉమ్, రాక్షస గుణం డామినేట్ చేసే వాళ్ళు వాళ్ళ దృష్టిలో మంచి అంతా చెడుగా అవుపడుతుంది. రైట్. దైవ గుణము డామినేట్ చేసే వాళ్ళు చెడును కూడా మంచిగా మార్చే తత్వం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఉమ్, వాళ్ళ చెడు అన్నది కాదు ఆడిగా. వాళ్ళల్లో ఉన్న చెడును మంచే ఒక చూస్తారు. చెడును ఒక మంచిగా మార్చి ఉమ్, మొత్తం దైవ గుణాలే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకే. అది మరణానికి సిద్ధపడతాడు కానీ ఆ రాక్షస గుణాన్ని డామినేట్ చేయలేడు. ఉమ్, దాన్నే కర్మ అంటున్నాం. ఉమ్, నేను ఇంతకుముందు చెప్పాను, జన్మించక ముందు నిర్ణయించిన కర్మలు జన్మించిన తర్వాత తప్పకుండా వెంటాడి 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 కర్మ అమలు చేస్తుంది. ఉమ్, కర్మ వెంటాడి అమలు చేస్తుంది. ఈ 3 గుణాలు చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము జడ్జి ఉన్నాడు. ఉమ్, జడ్జి ఉన్నాడు. ఈ 3 గుణాలు జడ్జి పాత్రలో ఉన్నాయి నిత్య జీవితంలో. ఉమ్, ఇప్పుడు ఇద్దరు హత్య చేసిన వ్యక్తి, హత్య గురైన వ్యక్తి తరపున వాళ్ళు చెప్పిందంతా బస్వన్న గుణం దాస్తాడు జడ్జి. ఉమ్, ఇద్దరు చెప్పింది బస్వన్న గుణంలో ఉంటాడు ఫస్ట్. ఉమ్, విన్నరా? తర్వాత ఏం చేస్తాడు? దైవ గుణంతో బాగా ఆలోచన చేస్తాడు. ఉమ్, ఫస్ట్ బస్వన్న గుణంలో ఉంటాడు. ఉమ్, నంబర్ 2 దైవ గుణంలో ఉంటాడు. ఓకే. దైవ గుణంలో పరిశోధన చేస్తాడు ఉమ్, బాగా. ఉమ్, ఈ వీళ్ళిద్దరు చెప్పింది ఏది కరెక్ట్, ఏది మంచిది అన్నది. ఉమ్, తర్వాత రాక్షస గుణం యూజ్ చేస్తాడు. ఉమ్, దైవ గుణం యూజ్ చేస్తాడు, రాక్షస గుణం యూజ్ చేస్తాడు. అంటే ఒకరికి ఉరిశిక్ష చేస్తాడు, ఒకరిని రక్షిస్తాడు. రైట్. మీకు అర్థమైందా? ఉమ్, అతడు 3 గుణాలు నిత్య జీవితంలో పాటిస్తాడు అతడు. ఉమ్, ఒక జడ్జి. నా దివ్య దృష్టి ప్రకారంగా ఈ భూలోకంలో, ఈ కలియుగంలో ఆ భగవంతుని విశ్వరూపం అంటే జడ్జి పాత్ర. ఉమ్, అర్థమవుతుందా మేడం? ఇప్పుడు నిత్య జీవితంలో మీరు చూడండి, జడ్జి 3 గుణాలు ఎప్పటికీ మారుతూనే ఉంటాయి. రైట్. బస్వన్న గుణంతో వింటా అంటాడు, ఉమ్, దైవ గుణంతో బాగా ఆలోచన చేస్తాడు ఏది మంచి చెడు అని. ఉమ్, అదే అవసరాన్ని బట్టి అదే గుణంతో ఒకరిని రక్షిస్తాడు, ఒకరిని శిక్షిస్తాడు. రైట్. అంటే అతనిలో 3 గుణాలు కలిగిన వ్యక్తులైతేనే ఆ జడ్జికి అక్కడికి వస్తారు. ఉమ్, ఉమ్, రాక్షస గుణం లేదనుకోండి, మరి శిక్ష ఎవరేయాలి ఆడ? ఉమ్, కాబట్టి ఆ నిత్య జీవితంలో ఇది అర్థం కావాలని చెప్తున్నా. కేవలం ఎవరు తప్పు పట్టకూడదు. ఉమ్, అంటే మానవునికి సామాన్య రఫ్గా అర్థం కావాలని చెప్తున్నాను నేను. ఉమ్, నిత్య జీవితంలో మనము కోటాను కోట్ల మన నిత్యం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడనో ఆ నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు కానీ నవగ్రహాలు ఎందుకు పెట్టిందంటే జన్మించిన ప్రతి మానవునికి భగవంతుడు ఈ అనంత విశ్వంలో కోటాని కోట్ల దిక్సూచిగా పెట్టిండు అన్ని. ఓకే. అంటే ఎగ్జాంపుల్స్ ఒకరిని చూసి మనం అట్లా పరివర్తన చెందాలి, ఒకరిని చూసి మనం ఇట్లా జీవించాలి. వాతావరణ పరిస్థితులు కావచ్చు, చెట్లు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఉమ్, వాటి జీవన విధి విధానాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, అనేక కోటాను కోట్ల జీవరాశుల విధి విధానాలను బట్టి మానవుని మనుగడ అభివృద్ధి చెందాలని ఎన్నో దిక్సూచిగా పెట్టిండు. ఓకే. కానీ మానవుడి జన్మ మాత్రము తన కర్మలకు లోబడే. ఉమ్, ఇప్పుడు వెనుకట పెద్దలు చెప్పారు, మనం ఊహిస్తే మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు అగ్ని పరీక్ష లాంటిది. ఉమ్, నీ ముందు ఉన్న చెడు మంచిని ఉమ్, ఇప్పుడు నిత్య జీవితంలో చూస్తున్నాం మేడం. ఉమ్, మానవుడే కదా, ఉమ్, మనకు జ్ఞానోదయం ఉంది, రక్షించే గుణం ఉంది, శిక్షించే గుణం ఉంది, ఒకరు చెప్తే వినే గుణం ఉంది. ఉమ్, మరి నీది ఎదుటి వాళ్ళ ఎగ్జాంపుల్గా ఆడ ఒక ₹1,00,00,000 పడిపోయినాయి అనుకోండి, మరి దొంగతనాలు ఎందుకు అవుతున్నాయి? ఇంటికి తాళాలు వెలగొట్టి దొంగలు ఎందుకు ఒకరిని హత్య ఎందుకు చేస్తున్నారు? ఉమ్, నిత్య తోటి మానవుడే కదా. ఉమ్, నీకు ఆఫ్టర్ ఒక పైసల కొరకు ఒక వ్యక్తిని హత్య చేస్తున్నావే. ఉమ్, ఒక వ్యక్తి నువ్వు ఎట్లా సృష్టిస్తావు? నువ్వు అది భూలోకంలో
ఆ ప్రాణి ఎన్ని ఈ సృష్టి భూలోకం ఇక్కడ జన్మించడానికి ఎంత కష్టపడితే తల్లిదండ్రుల ద్వారా ఎన్ని అవతారాలు, ఎంత పాపం, ఏ జన్మల పుణ్యఫలము ఒక మానవుని అవతారం ఎత్తిన వ్యక్తికి ఆఫ్టర్ ఒక డబ్బు కొరకు నువ్వు హతమారుస్తున్నావు. నీకు తప్పు అని తెలుసు. నీలో అతనిలో దైవగుణం ఉంటుంది, అతనిలో రాక్షసుని గుణం ఉంటుంది, అతనిలో బస్వన గుణం ఉంటుంది. రైట్. కానీ అతనికి చేసేది ఏంటంటే జన్మించక ముందు తనకు ఏ గుణం డామినేట్తో పుడతాడో అది ఏ జాతికి, అంటే ఎగ్జాంపుల్గా మీరు చూడండి, ఇప్పుడు భార్యాభర్తల మధ్యన తగాదాలు, భార్యాభర్తల మధ్యన విడాకులు, భార్యాభర్తల మధ్యన హత్యలు, తల్లిదండ్రుల మధ్యన, సోదరుల మధ్యన, స్నేహితుల మధ్యన, సమాజంలో ఈ గుణాలు విభేదించడం వలన, వికర్షించడం వలన రకరకాల హత్యలు విడిపోవడం జరుగుతుంది. ఈ గుణాలు గనక ఏక గుణాలతోనే ఆకర్షించిన వాళ్ళు అగుపడే దేవతలు. ఇప్పుడు మీరు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ 3 గుణాలు కలిగి ఏకీభవించిన వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళు ఒక్క తల్లిదండ్రికి పుట్టినట్టే జన్మిస్తారు. ఈ 3 గుణాలు కొందరు 2 గుణాలే డామినేట్ చేస్తారు, కొందరు ఒక గుణమే డామినేట్ చేస్తారు. రాక్షస గుణం కూడా ఒకటే ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు. వాళ్ళు దైవగుణం 3 గుణాలు ఉన్నాయనుకోండి, 3 గుణాలు ఉన్న వాళ్ళు దైవగుణం, మంచి గుణాల లక్షణం 3 గుణాలు. రక్షించేవాడిని రక్షించాలి, శిక్షించేవాడిని శిక్షించాలి. చెడే, మంచే. మనము ఎప్పుడు కానీ చెడును వికర్షించుకుంటూ మంచిని ఆకర్షించుకుంటూ పోయే శక్తి మనలో ఉంది. కానీ ఈ కర్మలు అమలు చేసడానికి కలియుగంలో డబ్బు అని ఒకటి పదం పుట్టింది. ఆ డబ్బు కొరకు చెడును ఆకర్షించుకుంటూ మంచిని వికర్షించుకుంటూ పోతున్నాం. అదే నరకం. చెడును వికర్షించుకుంటూ మంచిని ఆకర్షించుకుంటూ పోయే వాళ్ళే అదే స్వర్గం. విన్నారా మేడం? మన నిత్య జీవితంలో జన్మించిన ప్రతి ఈ 3 కూడా ఈ 3 డామినేట్ చేసేది, ఈ 3 ఏది యూజ్ చేయాలి అనేది ఆలోచన చేసేది మనకు అత్యంత మేధాశక్తి ఉంది. దయచేసి స్నేహితుల మధ్యన, సమాజంలో, నిత్య జీవితంలో క్షణము మానవునికి అగ్ని పరీక్ష. ఈ 3 గుణాలను బట్టి 99% ఈ కర్మలు అనేది భగవంతుడు అన్ని ముందర పెడతా ఉన్నాడు. మీలో ఉన్న అత్యంత జ్ఞానోదయంతో, ఇవాళ ప్రతి వ్యక్తి జ్ఞానోదయం చదువుకున్న వ్యక్తులే. దయచేసి ఏంటంటే రాక్షస గుణం వెంటాడుతుంది. రాక్షస గుణాన్ని సంపూర్ణంగా పక్కకు పెడితే అందరూ ఆగుపడే దేవతల్లా అంటే. కానీ ఈ కలియుగంలోనే 3 గుణాలు కలిగి జన్మిస్తారు. మిగతా ఏ యుగంలో కూడా ఈ రాక్షస గుణం ఉండదు. రాక్షస గుణం ఉండదు కాబట్టి వాళ్ళందరూ చెప్పేది వింటారు, అన్ని దైవ గుణాలు కలితోనే జీవిస్తారు. కాబట్టి నేను ఇది చాలా హత్యలు జరగడానికి కారణము. మంచి అన్ని పనులకి ఈ 3 గుణాలు, కొన్ని ఆకర్షించుకోవడము, కొన్ని వికర్షించుకోవడం. తన డామినేటింగ్ అంటారు కదా మేడం. కొందరు చూడండి, రాక్షస గుణం ఒకటే అవపడుతుంది వాళ్ళకు, చెడు తప్ప ఇంకోటి చేయరు. అదే కొందరికి దైవ గుణం ఉంటుంది, ఈ 2 వికర్షించుకుంటాయి ఆడ. అయితే ఎవరెవరు స్నేహితులు అవుతారేడా? రాక్షస గుణాలు కలిగిన వాళ్ళు ఒక రకమైన కోపం ఉంటారు. ఈ దైవ గుణాలు ఇది ఏకీభవించిన వాళ్ళే సంపూర్ణంగా వాళ్ళు విడిపోకుండా ఒక దిక్కు ఉంటారు. ఇది వికర్షించుకునే గుణాలు ఉంటే చూడండి, వాళ్ళు రకరకాల ఇబ్బందులకు గురవుతారు, విడిపోతారు. చాలా మంచి విషయం చెప్పారు. ముఖ్యంగా గుణాలు పుడుతూనే గుణాలు కూడా పుడతాయి. అంటే ప్రాణంతో పాటు గుణాలు కూడా పుడతాయి అంటే గుణాలు కూడా పుడతాయి. అవి ఒక 3 ఉంటాయి. అవి ఏ విధంగా మనకి నిత్య జీవితంలో అగపడుతూ ఉంటాయి అన్న విషయాన్ని క్లారిటీగా చెప్పారు. మీరు కూడా ఈ విషయాన్ని అవగతం చేసుకోండి. ఒకసారి పోల్చి చూసుకోండి మనలో ఏ గుణం ఉంది అనేది. తప్పకుండా మంచిని ఆకర్షించే ప్రయత్నం చేయండి. తప్పకుండా వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.